నందమూరి అక్కడ నిర్మించిన మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైన, ఫార్మా రంగమైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన, డిఫెన్స్ రంగమైన ఏ రంగం వేసినా ఆనాటి పులంట ఇంత పడుతున్నదంటే లేచేస్తుందంట. నేను కూడా దానికోసం వేసిస్తున్నాను కదా. నా దగ్గర గోరుంది, నా దగ్గర వెల ఉంది, రమ్మను పులిని చెట్టు పేలాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు. ఒక్క ఏటిగా కొత్త బోర్ల వాళ్ళు అందరూ వచ్చి కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఉంది, ఆ బలుపు ఉంది, ఆ మాటలేదు, ఇంకా కూడా దిగినట్టు లేదు. అధికార అహంకారం నుండి బలుపు తగ్గినట్టు లేదు. ప్రధాన పార్లమెంట్ ఎన్నికల ఆ బలుపును కూడా దించే పని ఆ కార్యకర్తలు తెలుసుకుంటారు. అందుకే ఏది పడితే అది వాగకుండా ప్రజలు తీర్పిచ్చేందుకు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం, దొరల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి అని ప్రజలు ఆశీర్వదించిండు. ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్కి వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేరళలో చూస్తాం, ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దాని ఒక వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దేది. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి కూపంగా మారే. అందుకే ఈరోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి ఈరోజు అమలు చేయాలని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతోనే ఈ దేశం రావడం జరిగింది. ఇవాళ వాటన్నిటిని కూడా మా అధికారుల బృందంతో పరిశీలించడం జరిగింది. రాబోయే 36 నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న పేర్ రివర్ లాంటి రివర్ ని, మూసి రివర్ ని ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ నగరానికి రావాలి. Subscribe us and press the bell icon for more interesting updates.